హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో చాలామంది స్టూడెంట్స్ కూడా సార్ అసలు ఏఎల్పి CBT1 ఎగ్జామ్ అనేది ఎప్పుడు జరుగుతుంది? సో రకరకాలుగా చాలామంది ఈ డేటు ఆ డేట్ అంటారు. ఎప్పుడు జరగడానికి ఛాన్స్ ఉంది, అసలు ఎప్పుడు జరుగుతుంది? అదొకటి. CBT1లో క్వాలిఫై అవ్వాలంటే లాస్ట్ ఇయర్ వెయిటేజ్ ఎలా ఉంది? సో ఇప్పుడున్న 75 మార్క్స్కి ఎన్ని మార్క్స్ వస్తే మనం 1:15 CBT2కు క్వాలిఫై అవుతాం? సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం, ఓకేనా? రైట్. మనకి అఫీషియల్గా మనకి హిందీ న్యూస్ పేపర్నే ఒక రైల్వేకి సంబంధించిన హైయర్ అఫీషియల్గా మనకి స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఏమని? నవంబర్ ఆర్ డిసెంబర్లో మనకి ఏఎల్పి ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్. సో ఫస్ట్ జరిగే ఎగ్జామ్ ఏంటిది? ఏఎల్పి. ఎందుకంటే మనకు ఫస్ట్ నోటిఫికేషన్ రైల్వే ఎప్పుడో జనవరి 20వ తారీఖే ఎప్పుడో వచ్చింది నోటిఫికేషన్. సో మనకి ఫస్ట్ వచ్చిన నోటిఫికేషను ఏఎల్పి కాబట్టి ఫస్ట్ జరిగే ఎగ్జామ్ కూడా ఏఎల్పి అనమాట. అయితే చాలామంది స్టూడెంట్స్ CBT1 వచ్చేసి సార్ నవంబర్ 25 నుంచి 29 ఆ మధ్యలో జరుగుతుందంటగా సార్ అని చెప్పి నాకు చాలామంది ఒక 2 డేస్ నుంచి అనుకుంటా, నిన్న నుంచి మొన్న నుంచి కంటిన్యూస్గా మన యాప్లో అయితే అందరు కూడా మెసేజ్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలనే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఈ 25th 29th అనేది ఎవ్వరు అఫీషియల్గా చెప్పలేదండి. మీకు ఎవరు చెప్పారో నాకు తెలియదు. కానీ ఇంకొక వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఖచ్చితంగా మీ ఎగ్జామ్ అనేది నవంబర్ 14 తర్వాత ఎట్ ఎనీ టైం, ఓకేనా? నవంబర్ 14 తర్వాత మీకు ఏ టైం అయినా సరే ఎగ్జామ్ జరగడానికి 200% ఛాన్స్ అవుతుంది. సో అంటే ఆన్ అండ్ యావరేజ్ వేసుకున్నా మీకు నవంబర్ ఎండ్ లాస్ట్ మంత్ మనకి ఏదైతే నవంబర్ ఎండ్ మిస్ అయితే మ్యాక్సిమం 99.99% మిస్ అవ్వదు. ఒకవేళ నవంబర్ ఎండ్ కనుక మిస్ అయితే డిసెంబర్ 1st కల్లా 200% స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళు కూడా 19 lakhs, ఆల్మోస్ట్ 19 lakhs కంటే బిలోనే ఉంటారు మనకి, ఓకేనా? ఒక 10 daysలో వాళ్ళు కంప్లీట్ చేయాలనుకుంటే 10 రోజులలో కంప్లీట్ అయిపోతుంది. సో మీకు ఖచ్చితంగా CBT1 ఎప్పుడు జరుగుతుంది? CBT1 సో నవంబర్ 14 తర్వాత ఎప్పుడైనా జరుగుతుంది. ఎందుకంటే మనకు అప్పటికల్లా ఎస్ఎస్ సంబంధించిన ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కాబట్టి. దాని తర్వాత మీకు నవంబర్ ఎండ్లో మీకు షెడ్యూల్ ఎప్పుడు వస్తుంది అంటే నవంబర్ 1st వీక్లోనే షెడ్యూల్ వస్తుంది. ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం, ఎందుకంటే మీకు 15 days ముందే మీ యొక్క హాల్ టికెట్ సంబంధించి సిటీ ఇన్ఫర్మేషన్ లెటర్ అయితే రావడం జరుగుతుంది. ఒక 1 week ముందేమో హాల్ టికెట్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అయితే మీకు ఎక్కడ సెంటర్ పడ్డది అనే విషయం మనకి మినిమం 15 days ముందే రైల్వే మనకి ఇంటిమేషన్ చేస్తుంది కాబట్టి. సో మనకి అక్టోబర్ ఎండ్ ఆర్ నవంబర్ 1st వీక్లో మీకు సిటీ ఇంటిమేషన్ లెటర్ వస్తుంది. దాని తర్వాత మనకి ఎగ్జామ్ అనేది నవంబర్ ఎండ్ లేదా డిసెంబర్ 1st వీక్లో 200% మీకు ఎగ్జామ్ జరుగుతుంది. ఎందుకంటే రైల్వే సంబంధించి ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చింది, ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చింది, టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 వచ్చింది, ఆర్ఆర్బి జేఈ వచ్చింది, పారామెడికల్ వచ్చింది, ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ వచ్చింది, ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వచ్చింది. ఇక అక్టోబర్ ఎండింగ్ కల్లా అక్టోబర్లో మనకి గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా వస్తుంది. అంటే రైల్వే నుంచి రావాల్సిన అన్ని నోటిఫికేషన్ ఆల్మోస్ట్ 99% నోటిఫికేషన్ అన్నీ వచ్చినాయి. కానీ ఒక్కదానికి కూడా ఎగ్జామ్ స్టార్ట్ చేయలేదు. సో ఖచ్చితంగా ఆల్రెడీ మనకి టెండర్ ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీ కూడా మనకి ఈసీఏ కూడా ఫైనలైజ్ అయిందని చెప్పి కూడా మనకి అఫీషియల్గా రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎవరైతే ఏఎల్పి టార్గెట్ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఏఎల్పి తర్వాత ఉంటుంది. సో వాళ్ళకి డిసెంబర్లో ఉంటుంది. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ డిసెంబర్ ఉండడానికి ఛాన్స్ ఉందన్నమాట, ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్, ఓకేనా? టెక్నీషియన్ అండ్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 కూడా ఏఎల్పి తర్వాత వాళ్ళకి టెక్నీషియన్ వాళ్ళకే పెట్టడానికి స్కోప్ ఉందన్నమాట. సో ఫైనలైజ్గా ఈ డేట్స్ నాకు తెలియదు, ఎందుకంటే అఫీషియల్గా రానంత వరకు మీకు నాకు తెలుసు అని చెప్పి నేను అబద్ధం ఎప్పుడు అన్నాను. సో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈసీఏ కండక్టింగ్ ఫైనలైజేషన్ అయిపోయింది. నవంబర్ 14th వరకు ఎస్ఎస్ సంబంధించిన ఎగ్జామ్స్ అయిపోతాయి. సో ఇప్పటి వరకు జనవరి 20 నుంచి కాబట్టి ఆల్మోస్ట్ 11 నెలలు టైం అవుతుంది. కాబట్టి 200% వాళ్ళు నవంబర్ 14 తర్వాత ఎట్ ఎనీ టైం మీకు ఎగ్జామినేషన్ జరగవచ్చు. అండ్ మీకు సిటీ ఇంటిమేషన్ లెటర్ అంటే మీకు సో అండ్ సో హైదరాబాద్లో పడ్డదా, మీరు ఉండే ఏరియాలో పడ్డదా, ఎక్కడ పడ్డదా అనే సిటీ ఇంటిమేషన్ లెటర్ మీకు ఖచ్చితంగా అది అక్టోబర్ ఎండ్ లేదా నవంబర్ 1st వీక్ కల్లా మీకు సిటీ ఇంటిమేషన్ లెటర్ 15 రోజుల కంటే ముందే వస్తుంది. సో ఎటు చూసినా సరే ఈ రోజు నుంచి చూసుకున్నా సరే మీకు ఒక 40 days టైం అవుతుందన్నమాట. 40 రోజులు మాత్రమే ఉంది, ఓకేనా? సో ఈ డేట్స్ అనేది అది నిజమా అబద్ధం అనేది మనకి ఎవరైతే అఫీషియల్గా రైల్వే చెప్తుందో అప్పుడే మనం చూద్దాం. బట్ ఇక్కడ నవంబర్ ఎండింగ్ అన్నారు కాబట్టి పెద్ద తేడా ఏం లేదు. సో మీరు ప్రిపరేషన్లో ఉండండి. ఇప్పుడు వెయిటేజ్ ఎంత, అసలు లాస్ట్ ఇయర్ వెయిటేజ్ ఒకసారి చెప్తాను చూడండి. సో లాస్ట్ ఇయర్ వెయిటేజీ మనకు జరిగిన 2018లో ఏఎల్పి జరిగింది. CBT1 ఎన్ని మార్కులకి? 75 మార్కులకి. టైం ఎంత? కేవలం 60 నిమిషాలు మాత్రమే. మీకు CBT2 వచ్చేసరికి 175 ఉంటుంది.
ఓకేనా, 2.5 గంటలు, 90 నిమిషాలు 100 క్వశ్చన్లు పేపర్ 1 ఉంటే 75 క్వశ్చన్స్ పేపర్ బి, పార్ట్ బి అంటాం, అది కూడా 60 మినిట్సే ఉంటుంది. సో మీకు 1:15 తీసుకుంటారు అనమాట. ఒకసారి వెయిటేజ్ చూద్దాం. సో మీకు మ్యాథమెటిక్స్ వచ్చేసరికి లాస్ట్ టైం 2018లో 20 క్వశ్చన్ రావడం జరిగింది, 20 మార్కులు, ఒక్కొక్కదానికి 1 మార్కు. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ అంటే దీన్నే రీజనింగ్ అనమాట, దీంట్లో ఎక్కువ రావడం జరిగింది, 25 క్వశ్చన్స్ దాకా. నెక్స్ట్ జనరల్ సైన్స్ ఒక 15 అంటే జనరల్ అవేర్నెస్, ఇందులో కొంచెం మిస్ మ్యాచ్ ఒక 16-17 రావచ్చు, ఇట్ ఆల్మోస్ట్. కానీ మ్యాక్సిమం ఈ 20-25 ఈ మధ్యలో షేర్ అవ్వచ్చు, 20 కానీ 21 కానీ 22 కానీ సేమ్ అలానే. ఇక్కడ 15 నుంచి 20 మధ్యలో లోపు ఉంటుంది, కానీ మెజారిటీగా అయితే ఇదే వెయిటేజ్ ఉంటుంది. అంటే మీరు ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా నేను చెప్తుంది అదే, మీరు రైల్వేలో జాబ్ క్రాక్ చేయాలి అని నువ్వు యుద్ధంలోకి దిగితే ఖచ్చితంగా నువ్వు అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్. చూడండి ఈ మూడే మనకి చూసుకుంటే చూడండి 30, 40, 50, 60 60 మార్కులు. చూడండి అవుట్ ఆఫ్ 75 మీరు ఈ 3 సబ్జెక్టులు కనుక పర్ఫెక్ట్ ఉంటే CBT 1 ఈజీగా క్వాలిఫై అవుతావు. 1:15కి నువ్వు 100%, 200% సెలెక్ట్ అవుతావు. సేఫ్ స్కోర్ కింద ఈ 75కి మీరు ఒక 55+ టార్గెట్ పెట్టుకోండి, 55+. ఓకేనా, అవుట్ ఆఫ్ 75 మీరు 55+ కనుక టార్గెట్ పెట్టుకుంటే మీరు ఎనీ క్యాస్ట్, ఏ కేటగిరీ అయినా కానివ్వండి, మీరు SCయా, STయా, OBCనా, URఆ, EWSఆ ఏదైనా కానీ మినిమం 55+ కనుక నువ్వు టార్గెట్ పెట్టుకుంటే ఓపెన్ అయినా క్వాలిఫై అవుతావు. నీ ప్రిపరేషన్ కూడా CBT 2కు ఉపయోగపడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ CBT 1లో వచ్చిన మార్కులు CBT 2లో కన్సిడర్ చేయరు. ఓకేనా, సో ఖచ్చితంగా మీరు CBT 1కి CBT 2కు ప్యారలల్గా ప్రిపేర్ అవ్వాలి. మీకు CBT 1 అయిపోయిన తర్వాత నాకు తెలిసి జనవరిలో, మోస్ట్లీ జనవరి కానీ ఫిబ్రవరిలో కానీ CBT 2 కూడా వెంటనే కండక్ట్ చేస్తారు. ఓకేనా, దాని తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది మనకి, సో CBATED ఎగ్జామ్. సో మీకు CBT 1లో ఏంటిది 75 మార్క్స్కి 55+ కనుక మీ టార్గెట్ పెట్టుకోండి. అండ్ మీకు CBT 2 వచ్చేసరికి మీకు 2.5 గంటలు ఉంటుంది. అంటే CBT 2లో ఏమవుతుంది, మీకు 90 నిమిషాల టైం వచ్చేసి సేమ్ ఇదే సిలబస్ 100 క్వశ్చన్లు ఇస్తాడు. అప్పుడు ఇది పార్ట్ ఏ కింద. పార్ట్ బి కింద మనం సెలెక్ట్ చేసుకున్న కోర్ ఉంటుందిగా ట్రేడ్, దానికి సంబంధించి మీకు 60 నిమిషాల టైం ఉంటుంది, దానికి 75 క్వశ్చన్స్ వస్తాయి, అంటే 75 మార్క్స్, అంటే 175 ఉంటుంది అనమాట. ఓకేనా, సో మీరు CBT 2కి CBT 1కి వేరుగా చదవకండి, 2 ఒకటే. దయచేసి ఎవ్వరు కూడా నేను CBT 1 వరకు ఇంపార్టెంట్ పైపైన టాపిక్సే చదువుకుంటాను, వెళ్ళిపోతాను, CBT 1 క్వాలిఫై అవుతాను, అప్పుడు CBT 2 చదువుతా అంటే మిగిలేది ఏమీ ఉండదు. ఓకేనా, మీకు బేసిక్స్ నుంచి హై లెవెల్ వరకు మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ కూడా మీకు పార్ట్ బిలో ఉంటుంది, అది కూడా మీ ఇంక్లూడ్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా, పార్ట్ ఏలో అంటే CBT 2లో ఉంటుంది మీకు బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్. సో ప్రతి సబ్జెక్టు కూడా బేసిక్ నుంచి హై లెవెల్ వరకు, ఇప్పటి వరకు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయినా ఏదైనా సరే, మ్యాథ్సే కానీ సైన్సే కానీ ప్రతి ఒక్కటి కూడా బేసిక్ నుంచి హై లెవెల్ వరకు క్లాసెస్ ఉంటాయి. మీకు డెమో వీడియోస్ కూడా ఉంటాయి, మీరు అవి చూడండి, మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. అండ్ ఇప్పుడు చేయాల్సిన సిచ్యువేషన్, దిస్ ఈస్ ద రైట్ టైం టు మాక్ టెస్ట్. ఓకేనా, మీరు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే మాక్ టెస్టులు రాయాలి. ఓకేనా, ఏం చేయాలండి, ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ ఇప్పటికల్లా మీరు ALP ఎవరైతే ప్రిపేర్ అవుతారో సిలబస్ అయిపోవాలి, ఆల్మోస్ట్ 90% సిలబస్ అయిపోవాలి. అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే రివిజన్ చేస్తూ మాక్ టెస్ట్ రాయాలి. ఏం చేయాలి, రివిజన్ అండ్ మాక్ టెస్ట్. ఎవరైతే బాగా చదువుకొని మాక్ టెస్ట్ రాయరో వాళ్ళకి టైం మేనేజ్మెంట్ తెలియదు. ఎందుకంటే చూడు, ఫస్ట్ నీకు ఎగ్జామ్ ఏమో గంట 60 నిమిషాలు, కానీ నువ్వు అటెంప్ట్ చేయాల్సింది 75 క్వశ్చన్స్, అంటే ఒక్క క్వశ్చన్కి 1 మినిట్ కూడా లేదు. ఆన్ అండ్ యావరేజ్ చేసుకుంటే 45 సెకండ్స్ వేసుకో. అంటే నీకు ఒక్క క్వశ్చన్కి 45 సెకండ్ల లోపు చేయాలంటే ఇక్కడ చూడు, ఈ రెండే మనకి ఎన్ని ఉన్నాయి, 45 క్వశ్చన్స్ ఉన్నాయి. అవునా కాదా? నీకు మ్యాథ్స్లో ఒక్కొక్క దాన్ని 45 సెకండ్స్లో నువ్వు చేయగలుగుతావా? అది నువ్వు ఆలోచించాలి. అండ్ సైన్స్, రీజనింగ్ ఆల్మోస్ట్ ఇవి తీసుకున్నా సరే మనకు ఒక 30 క్వశ్చన్ దాకా రావడానికి స్కోప్ ఉందన్నమాట. అంటే ఇప్పటి వరకు ప్రిపరేషన్ ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఒకలాగా. ఇప్పటిదాకా మీరు ఏదైతే చదివిరో, ఏ క్లాసెస్ అయితే విన్నారో అవి రివిజన్ చెయ్యండి. రివిజన్ చేస్తూ ప్యారలల్గా మాక్ టెస్టులు రాయండి. మరి మాక్ టెస్టులు ఎక్కడ రాయాలి సార్ అంటే, మన కిరణ్ స్టడీస్ యాప్లో మీకు ఎక్స్క్లూజివ్గా 2000+ మాక్ టెస్టులు అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఈ 2000+ మాక్ టెస్ట్ల రైల్వే ప్యాటర్న్ సంబంధించి అన్ని ఎగ్జామ్స్ ఉంటుంది. ALP రాస్తారా, టెక్నీషియన్ రాస్తారు, టెక్నీషియన్ అని ఆల్మోస్ట్ టెక్నీషియన్ 3కి గ్రూప్ డికి సేమ్ సిలబస్ ఉంటుంది. సో ALP కానీ RPF, SI, కానిస్టేబుల్, RRB, JE, NTPC, గ్రూప్ డి అన్ని మాక్ టెస్టులు మీకు ఒక ప్యాకేజీలోనే వస్తుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటుంది, కొన్ని ట్రేడ్ పేపర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో బేసిక్ నుంచి హై లెవెల్ వరకు టాపిక్ వైజ్ మాక్ టెస్ట్లు ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్ మాక్ టెస్ట్ ఉంటుంది, మినీ మాక్ టెస్ట్ ఉంటుంది,
ఫుల్ లెంత్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ తోటి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలా మీకు ఎన్సీఆర్టీ బేస్డ్ ప్యానల్ తోటి కంప్లీట్గా మీకు ఇంటర్ఫరెన్స్. మీరు రేపు రైల్వే ఎగ్జామ్ CBT1 ఎగ్జామ్ మీరు వెళ్ళి కంప్యూటర్ ముందు ఎలా కూర్చుంటారో సేమ్ అదే ఇంటర్ఫరెన్స్ తోటి మనకి కిరణ్ స్టడీస్ యాప్లు ఇచ్చారు. కొన్ని ఫ్రీ టెస్ట్లు ఉన్నాయి, రాయండి. మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు చూడండి. మీ టార్గెట్ ALP అనుకుంటే ఇప్పుడున్న టైం చూడండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది సెప్టెంబర్ 27వ తారీఖు. అంటే మీకు ఎన్ని రోజులు ఉంది ఇంకా? ఈ యొక్క 3 days వేసుకున్నా సరే, ఆ యొక్క 31 days వేసుకున్నా సరే, ఆన్ అండ్ యావరేజ్గా ఒక 40 days అనుకోండి. 40 days ఒకవేళ ఎగ్జామ్ మనకి November 14 తర్వాత ఇమీడియట్గా స్టార్ట్ చేసినా మనకి ఆన్ అండ్ యావరేజ్ ఒక 40 to 50 days అనుకోండి. ఈ 40 నుంచి 50 days వరకు మీరు చేయాల్సిందల్లా ఒకే ఒకటి, చదివిన దాన్ని రివిజన్ చేసుకోవడం. ఎగ్జామ్స్ రాస్తూ ఎక్కడైతే నువ్వు వీక్ ఉన్నావో, ఏ సబ్జెక్ట్లో నువ్వు వీక్ ఉన్నావో, ఏ సబ్జెక్ట్లో క్వశ్చన్ నువ్వు చేయలేకపోతున్నావో, ఎక్కడ టఫ్ ఉన్నావో వాటిని రివిజన్ చేయాలి. కొత్త సబ్జెక్టులు చదవడం కాదు, అన్నీ అయిపోవాలి. ఇప్పటికే ALP ఇంకా స్టార్ట్ చేయలేదు సార్ అనుకున్నా సరే స్టార్ట్ చేయి. ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. అట్లీస్ట్ వరస్ట్ కేసు నువ్వు కేటగిరీలోనే బయటపడ్డ, ఒక 45 మార్కులు 50 మార్కులు వచ్చిన కేటగిరీలో బయటపడ్డా CBT2 కన్నా నువ్వు ఉపయోగపడుతుంది. నీ ప్రిపరేషన్ CBT2 కన్నా పని. ఎందుకంటే ఈ CBT1లో వచ్చిన మార్కులు మెయిన్స్కి కన్సిడర్ చేయి, జస్ట్ క్వాలిఫైయింగ్ పర్పస్ మాత్రం తీసుకుంటారు. నేను 1:15 రేషియో కింద CBT2 కన్సిడర్ చేస్తారు. కాబట్టి మీరు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా టార్గెట్ జాబే అనుకున్నప్పుడు ఈ 40 రోజులు సంసిద్ధంగా క్రమశిక్షణ తోటి, కన్సిస్టెన్సీ తోటి, డిసిప్లిన్ తోటి ఎవరైనా జాబ్ చేసుకున్నామంటే మార్నింగ్ 4 o'clock లేవండి. ఎవరైనా డైలీ రెగ్యులర్గా ఇదే ప్రిపరేషన్ ఉన్నప్పుడు మార్నింగ్ 5 o'clock లేవండి. నైట్ 10 వరకు చదవండి. మధ్యాహ్నం ఒక 1 hour రెస్ట్ తీసుకొని టైం టేబుల్ ఇచ్చాను మీకు. ఏ టైం నుంచి ఏ టైం వరకు ఏ సబ్జెక్ట్ చదవాలి, ఎలా చదవాలి, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు రెగ్యులర్గా చదివే వాళ్ళకి టైం టేబుల్ ఇచ్చాను మన యాప్లో. యాజ్ వెల్ యాజ్ మీకు జాబ్ చేస్తున్న వాళ్ళకు కూడా నేను టైం టేబుల్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీకు టైం టేబుల్ ఎలా వేసుకొని రావాలి, ఏం చదవాలని తెలియకపోతే నేను ఇచ్చిన టైం టేబుల్ అన్నా ప్రిపేర్ అవ్వండి. కానీ ఈ ఒక్క లాస్ట్ మూమెంట్లో మీరు మిస్టేక్స్ చేయొద్దు. ఏం చేయాలి? మీరు చదువుకున్న దాన్ని రివిజన్ చేస్తూ మాక్ టెస్టులు రాయండి. సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. మనం కష్టపడకుండా రిజల్ట్స్ మీద ఎప్పుడు ఆశ పెట్టుకోదు. ఏదో టైంపాస్గా ఏదో క్వశ్చన్స్ పెడదాం అనుకుంటే, ఎందుకంటే ఇక్కడ నీకు 1/3 నెగిటివ్ ఉంటుంది. 1/3 నెగిటివ్ అంటే ఒక్క క్వశ్చన్ కనుక నువ్వు రాంగ్ పెడితే, ఒక్క క్వశ్చన్ 3 క్వశ్చన్ కనుక రాంగ్ పెడితే నీకు 1 మార్కు కరెక్ట్ అయింది ఎగిరిపోతుంది. 1/3 అంటే ఇది ఎక్కడ ఉండదు. బ్యాంకులో కూడా 1/4 ఉంటుంది, కానీ రైల్వేలో మాత్రం 1/3 ఉంటుంది. 3 క్వశ్చన్ రాంగ్ పెట్టినాం అనుకోండి, టకటక కరెక్ట్ అయిన 1 మార్కు పోతుంది. అంటే అప్రాక్సిమేట్ తీసుకుంటే 4 క్వశ్చన్ లాస్ అవుతున్నావు. కరెక్ట్ అయిన 1 మార్కు పోతుంది, కరెక్ట్ అయిన 1 క్వశ్చన్ పోతుంది, రాంగ్ అయిన 3 క్వశ్చన్లు. చూడండి, అంటే ఒక్క 3 క్వశ్చన్ తప్పు చేయడం వల్ల 1 మార్క్ ఎగిరిపోతుంది. పాయింట్ తర్వాత 5 digits క్యాలిక్యులేట్ చేస్తారు రైల్వేలో. ఓకేనా? లాస్ట్ టైం నేను కట్ ఆఫ్ వీడియో కూడా చెప్పడం జరిగింది. సో మన యాప్లో ఉంటుంది, మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. లేటెస్ట్ వీడియోలో చూడండి ఒకసారి. సో ఫైనల్గా ALP ఎగ్జామ్ CBT1 ఎప్పుడు జరగబోతుంది? ఖచ్చితంగా నవంబర్ ఎండ్ ఆర్ డిసెంబర్లో ఖచ్చితంగా జరుగుతుంది. ఇక అనివార్య కారణాలు ప్రకృతి రీత్యా కానీ ఇంకేదైనా సరే కరోనా లాంటి ఇంకేమైనా వచ్చి ప్రపంచం స్తంభించిపోతే తప్పిస్తే మ్యాక్సిమం ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఎటువంటి ఆటంకాలు అయితే యాజ్ ఆఫ్ నౌ ఈ వీడియో నేను చేసేంత వరకు అయితే ఏమీ లేవు. సో ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీ దానిపైన చేసుకుంటూనే ఉంది. అన్నీ కూడా ఒక పకడ్బందీగా 1 by 1 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఫస్ట్ ALP, దాని తర్వాత RPF, SI కానిస్టేబుల్ తర్వాతనే టెక్నీషియన్ ఉంటుంది. మ్యాక్సిమం డిసెంబర్లో ఉండడానికి స్కోప్ అవుతుంది. సో ఒక 10 daysలో 19 లక్షలు ఏమో వచ్చినాయి అనుకుంటా, అప్రాక్సిమేట్లీ 19 లక్షల లోపే అనుకుంటా. సో RTA నేను చూశాను కొన్ని. సో 19 లక్షల లోపు కాబట్టి అప్రాక్సిమేట్లీ ఒక 10 to 15 ఒక 2 weeksలో మ్యాక్సిమం, ఒక సండే ఇవి కూడా పెడితే ఒక 10 to 12 daysలో కంప్లీట్ చేస్తారు. ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ నీ ప్రిపరేషన్ ఎంతవరకు ఉంది, నువ్వు మోసం చేసుకోకుండా ఒక్కసారి ఆలోచించుకో. నిజంగా నువ్వు ALP జాబే కావాలనుకుంటే నీ ప్రిపరేషన్ ఎంతవరకు అయింది? అసలు ఒక మాక్ టెస్ట్ రాయి. ఆల్ ఓవర్ ఇండియాలో నీ ర్యాంక్ ఎంత వస్తుంది, నీ కేటగిరీలు ఎన్ని వస్తుంది, ఎన్ని మార్కులకు ఎంత చేయగలుగుతున్నావు, నెగిటివ్స్ ఎంత పెడుతున్నావు. నెగిటివ్స్ <5 పెట్టాలి. నేను ఎగ్జామ్ రాసినప్పుడు నా ఈ 5 questions ఏమో రాంగే ఉన్నాయి. ఓకేనా? సో నేను మెయిన్స్ రాసినప్పుడు కూడా అంతే. మీరు కూడా ఏం చేయాలంటే ఎంత వీలైతే అంత నెగిటివ్ని రెడ్యూస్ చేయడానికి ట్రై చేయండి. చాలామంది అంటారు 3 కదా, 3 ఒకటి తగలదా అనేది. నీకు ఒకరు తగులుతుందో తగలదు ఎవడు చెప్పలేడు. లక్ అనేది ఎవరికో లక్షల కోట్లలో ఒకరికి ఉంటుంది లక్కు. అది నీకు ఉండకపోతే కరెక్ట్ అయిన ఆన్సర్లు కూడా పోతాయి. అలా గాల్లో దీపంలాగా ఏదో ఒకటి పెట్టుకుంటూ పోదాం అనే బ్యాచ్ ఉంటే వాళ్ళకి ఎప్పటికీ మీరు అలానే ఉంటారు. ఓకేనా? మన కష్టం మీదే మనం ఆధారపడాలి. లక్ ఫేవర్ ఎవరు చేస్తారు ఎవరు చెప్పలేం. సో ఫస్ట్ నీ కష్టాన్ని, నీ హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ని నమ్ముకో. నీ ప్రిపరేషనే నేను గట్టెక్కిస్తుంది. ఓకేనా? నాకు ఈజీ క్వశ్చన్లు ఏదో ఆ లక్లో వచ్చి క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్స్లో ఖచ్చితంగా అయిపోతారు. ఓకేనా? ఐ హోప్. ఫైనల్గా నేను చెప్పదలుచుకున్న ఒకే ఒకటండి,
CBT1 ALPకి సంబంధించి నవంబర్ ఎండ్లో ఖచ్చితంగా జరుగుతుంది. ఇన్ కేస్ ఎనీథింగ్ మిస్ అయితే అది 1%, 99.99% అవ్వాలి జరుగుతుంది. ఇన్ కేస్ మిస్ అయితే డిసెంబర్ 1st వీక్లో జరుగుతుంది. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీకు వెయిటేజ్ ఇక్కడ ఇచ్చాను కదా, ఇలా మీరు ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ ప్రియారిటీ అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్కి ఇవ్వండి. యాజ్ వెల్ యాజ్ దీనికి కూడా ఇవ్వండి, జనరల్ అవేర్నెస్ కూడా కంప్లీట్ చేయండి. రివిజన్ చేస్తూ మన కిరణ్ స్టడీస్ యాప్లో మాక్ టెస్ట్లు రాయండి. ఖచ్చితంగా మీరు CBT1 క్వాలిఫై అవుతారు. ఓకేనా? ఇంకెవరైనా యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నేను చాలామంది స్టూడెంట్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు నిజంగా యూస్ఫుల్ అనుకుంటే కంటెంట్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ప్లే స్టోర్కి వెళ్ళిన యాప్ కిరణ్ స్టడీస్ డౌన్లోడ్ చేసుకోండి, లేదా వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. రైల్వేకి సంబంధించి ఎటువంటి అథెంటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ వస్తే పర్సనల్గా మీకు మెసేజ్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి.